భాగ్యనగరం చెరువులకు నిలయం అభివృద్ధి అవుతున్న కొద్దీ చెరువులను కూడా అభివృద్ధితో కలిపి కనుమరుగు చేశారు కొందరు. ఒకప్పుడు వ్యవసాయానికి ఉపయోగపడ్డ చెరువులు కాలక్రమేణా మురికి కూపంగా మారాయి. అయితే హెచ్ఎండిఏ పరిధిలోని చెరువులు కుంటల పరిరక్షణకు ఆ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. హెచ్ఎండిఏ పరిధిలోని చెరువులు అలాగే కుంటల పరిరక్షణకై అధికారులు ముందడుగు వేశారు. అయితే ఇప్పటికే ఎఫ్టీఎల్ అలాగే బఫర్ జోన్లను నిర్ధారించి ప్రాథమికంగా నోటిఫికేషన్లు కూడా జారీ చేశారు. అయితే ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలు అలాగే ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిరక్షించడంతో పాటు ఫైనల్ నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. అయితే నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఇప్పటికే వందలాది చెరువులు ఆక్రమణకు గురికాగా అనేక చోట్ల వివాదాస్పదంగా మారాయి. అయితే బఫర్ జోన్లలోని ఆకాశం అంత ఎత్తుగా భవనాలు వెలిసాయి. బహుళ అంతస్తుల భవనాలు అలాగే అపార్ట్మెంట్లు తదితర నిర్మాణాలు చేపట్టారు. అయితే ఈ క్రమంలో చెరువుల పరిరక్షణకు హెచ్ఎండిఏ పెద్ద సవాల్గా మారిందని చెప్పాలి. అయితే నిజాం కాలం నుంచి ఉనికిలో ఉన్న అనేక చెరువులు మాయమయ్యాయి. దీంతో అన్ని వైపుల నుంచి కూడా ఆందోళనలు వెలువెత్తాయి. చెరువుల పరిరక్షణకు స్వచ్ఛంద సంస్థలు అలాగే పర్యావరణ సంస్థలు ప్రభుత్వం పైన ఒత్తిడి తెస్తూనే ఉన్నాయి. కొందరు అయితే ఏకంగా న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు. అయితే న్యాయస్థానాలు సైతం చెరువుల పరిరక్షణకు చేపట్టాల్సిన చర్యలపై అయితే పలు సందర్భాల్లో తీర్పులు కూడా వెలువరించాయి. అయితే ఈ క్రమంలో హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో లేక్ ప్రొటెక్షన్ కమిటీ ఏర్పడింది. చెరువుల పూర్తిస్థాయి నీటి మట్టం అలాగే చెరువుల బఫర్ జోన్ల నిర్ధారణపై అయితే దృష్టి సారించింది. అయితే హైదరాబాద్ మహానగరాభివృద్ధికి సంస్థకు చెందిన 7,200 చదరపు కిలోమీటర్ల పరిధిలో 3,533 చెరువులు అయితే ఉన్నట్లు గుర్తించారు అధికారులు. అయితే వీటిలో దశల వారీగా ఎఫ్టీఎల్ అలాగే బఫర్ నిర్ధారణకైతే కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఈ మేరకు 14 ఏళ్లలో 2,525 చెరువులకు ప్రాథమికంగా నోటిఫికేషన్లు ఇచ్చారు. వాటిలో కేవలం 230 చెరువులకు మాత్రమే ఫైనల్ నోటిఫికేషన్ ఇవ్వడం అయితే గమనించదగ్గ విషయం. అయితే కొన్ని చోట్ల ఆక్రమణదారులు న్యాయస్థానాలను ఆశ్రయించారు. కొన్ని చోట్ల హద్దుల నిర్ధారణ అలాగే వివాదాస్పదంగా మారిందని చెప్పొచ్చు. అయితే గత 10 ఏళ్లలోనే అనేక చోట్ల భారీ సంఖ్యలో చెరువులు ఆక్రమణకు గురి అయినాయి. అయితే మిగిలిన వాటిని ఎఫ్టీఎల్ నిర్ధారణ అలాగే బఫర్ జోన్ నిర్ధారణ మాత్రం నత్తనడక సాగుతుంది. అయితే ఈ క్రమంలో పెద్ద ఎత్తున విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. దీంతో లేక్ ప్రొటెక్షన్ కమిటీ కార్యాచరణ వేగవంతం చేస్తుంది. 2024 ఆగస్టు నుంచి ఈ ఏడాది మే వరకు కూడా కేవలం 10 నెలల కాలంలోనే 408 చెరువులకైతే ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇచ్చినట్లుగా హెచ్ఎండిఏ అధికారులు తెలిపారు. అయితే గతంలో ప్రాథమిక నిర్ధారణ జరిగినప్పటికీ కూడా అంటే 2,525 చెరువుల్లో 957 చెరువులకు ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చారు. దీంతో ఇప్పటి వరకు 2,933 చెరువులకు ప్రాథమిక నోటిఫికేషన్లు ఇవ్వగా 1,187 చెరువులకు ఫైనల్ నోటిఫికేషన్లు అయితే ఇచ్చారు. అయితే హైడ్రా ఏర్పాటు అనంతరం హెచ్ఎండిఏ పరిధి ఔటర్ రింగ్ రోడ్లో ఉన్న ప్రాంతాలకే పరిమితమైంది. అయితే ఓఆర్ఆర్ లోపల ఉన్న చెరువుల పరిరక్షణకు బాధ్యతలపై అయితే హైడ్రాకు అప్పగించారు. సో వాటిలో 431 చెరువులకు ప్రాథమిక నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. అయితే 94 చెరువులకు మాత్రమే ఫైనల్ నోటిఫికేషన్ ఇవ్వడం అయితే జరిగింది. సో మొత్తానికైతే పక్కగా చెరువుల లెక్కలను అయితే తీస్తున్నారు. సో లేక్ ప్రొటెక్షన్ కమిటీ సూచనల మేరకు అయితే ఇప్పటికీ హెచ్ఎండి అధికారులు చెరువుల యొక్క ఎఫ్టీఎల్ అలాగే బఫర్ జోన్లు నిర్ధారించి వాటిని పరిరక్షించేందుకు అయితే పూనుకున్నారు. వీడియో జర్నలిస్ట్ ఆర్కేతో ప్రియాంక, హెచ్ఎండివి, హైదరాబాద్.